ఈ రెండింటి యందు ఉన్నది అమ్మవారు అంటే రెండు కేంద్రముగా ఉన్నదని అర్థం. కేంద్రం నుంచి ఇవన్నీ వస్తాయి. దీపం చుట్టూ వెలుగుంటుంది, వెలుగుకి దీపం. అదే ఆనందానికి జ్ఞానానికి కూడా అమ్మ కేంద్రం అని వీడి మధ్య ఉంది. ఆ ఆనందానుభూతి తలుచుకున్నప్పుడే అమృత సముద్రం కల్లోల ఉల్లసిత అమృతాబ్దిలకరీ మధ్యే విరాగన్ మణిద్వీపే కల్పక వాటిక పరివృతే కాలంబవాట్యుజ్వలే. ఇక్కడ లసిత, ఉజ్వల ఈ శబ్దములకి ప్రకాశం అనే అర్థం ఉంటాడు. ఎందుకు మాటికి ప్రకాశం అని చెప్తున్నారంటే అది స్వయం ప్రకాశ భావం కదా. మనం ఉన్నది మట్టి ద్వీపం, దీనికి సూర్యచంద్రుడు లేకపోతే కనబడదు. కానీ మట్టి ద్వీపానికి సూర్యచంద్రుడు అవసరం లేదు. సూర్యచంద్రుడికి కూడా వెలిగిపోగలిగే శక్తి ఉందండి దానికి ఇక్కడ. అటువంటి మణిద్వీపంలో మనం ఇవాళ ప్రవేశించాం. అటువంటి మణిద్వీప మధ్యలో, కల్పక వనాల మధ్యలో, కదంబ వన మధ్యలో ఈ నవరత్న ప్రాకారములు కూడా దాటిపోయిన తర్వాత అమ్మవారు ఆ చింతామణి గృహంలో ఎలా ఉన్నారు అంటే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే సహస్రస్తంభ మంటపాయే నమో నమః అని అమ్మవారి లోకాన్ని ధ్యానించేటప్పుడు చూపిస్తారు. రత్నములతో చేసినటువంటి 1000 స్తంభాల మండపం. ఆ మండపంతో కూడినటువంటి అద్భుతమైన చింతామణి గృహంలో విమానం అంటే మంచి గోపురంతో కూడినటువంటి భవనం, దాని మధ్యలో అమ్మవారి సింహాసనం. ఆ సింహాసనం దేనితో చేయబడిందంటే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే. అమ్మ చింతారత్నములతో, చింతారత్నం అంటే చింతామణి, మణి అన్న రత్నం అన్నా ఉంటే కనుక చింతామణులతో చేయబడినటువంటి మీ యొక్క సింహాసనాన్ని భావిస్తున్నాను. ఇక్కడ మనకు కొంచెం అందమైన భావం ఉందండి. భక్తి గల వారికి ఆనందం కలుగుతుంది. అమ్మవారి గృహం పేరు చింతామణి గృహం, అమ్మవారి సింహాసనము చింతామణి. ఈ చింతామణి అనే మాట చాలా విశేషమైనది. చింతామణి అంటే మనకి క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు చింతామణి పుట్టిందో చింతామణులు పుట్టే చింతామణి అంటే ఏది చింతన చేస్తే దాన్ని ఇచ్చేది చింతామణి అంటే కోరుకున్నవన్నీ ఇస్తుంటారు. అమ్మవారి యొక్క భవనంలో ప్రతి ఇటుక కూడా చింతామణి. దీన్ని బట్టి ఆ ఇల్లు అంత గొప్పదండి. అమ్మవారి చింతన చేస్తే ఇస్తారనేది వేరే విషయం. అమ్మవారి ఇల్లే మన చింతనలన్నీ తీర్చుతుంది, చింతలన్నీ పోగొడుతుంది. ఇల్లే, అందులో ఒక ఇటుక ముక్క కాదు, అది మన కోరికలన్నీ తీర్చగలదు. చింతామణులతో నిర్మించినటువంటి ఇల్లు. ఆ భవనానికి 4 ద్వారాలు ఉంటాయి. పూర్వామ్నాయ, దక్షిణామ్నాయ, పశ్చిమామ్నాయ, ఉత్తరామ్నాయ 4 ద్వారాలు ఉంటాయి. ఇది అమ్మవారు ఆరాధన చేసేవారికి తెలుస్తుంటుంది. ఆమ్నాయ మంత్రములు అంటే వేద మంత్రములు. ఎన్నెన్ని మంత్రములు ఉన్నాయో ఆ మంత్రాలన్నీ ఆ భవనంలో ఇటుకలండి. ఆ మంత్రములే చింతామణులు. కనుక అక్కడ చింతామణులు ఏమిటి? మంత్రములు. ప్రతి మంత్రం కూడా దాని చింతన చేసేవాడికి ఫలించి సిద్ధిస్తుంది. అందుకే మంత్రాలే ఇటుకలుగా నిర్మించినటువంటి భవనంలో కూర్చుందంటే అర్థం ఏంటి? ఇన్ని మంత్రాలకి మూలంగా అమ్మవారు. ఇది తెలిసి భావన చేస్తేనండి గొప్ప శక్తి లభిస్తుంది ఇక్కడ. అందుకే అటువంటి భావనాభావంతో ఒక్కసారి ధ్యానిస్తే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే. అటువంటి సింహాసనాన్ని భావన చేస్తున్నారు. ఇది ప్రథమ శ్లోకం. అర్థం చేసుకున్నాం కనుక మరొక్కసారి శ్లోకం చెప్పుకున్నాం. ప్రతి శ్లోకానికి అర్థం చెప్పుకొని మరొక్కసారి చదువుకుని వంట పట్టించుకుని తర్వాత శ్లోకంలోకి వెళ్ళాలి. కల్లోలోల్లసితామృతాబ్ది లహరీ మధ్యే విరాజన్ మణిద్వీపే కల్పక వాటికా పరివృతే కదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే. ఇది భగవత్పాదుల వారు చేసిన మానసిక పూజా స్తోత్రంలో పూజలో మొట్టమొదటిగా చేసే ధ్యానం, ఆవాహన అనే 2 కలిసి భావే అనే మాటలు ఉంటాయి. ధ్యానించాలి. ఇదంతా ధ్యాన దృష్టి తెలుసుకోవాలి. ఆ చింతామణి దీపాలను భావించాలి. తత్వదృష్టి లేకపోయినప్పటికీ కూడా బొమ్మ కట్టినట్టుగా మనసులో భావిస్తే దాని ప్రయోజనం దానికి ఉంటుందని. ఇప్పుడు శంకరానందులు వారు రచించినటువంటి రాజరాజేశ్వరి మంత్రమాతృకాస్తవంలోకి ప్రవేశిస్తారు. దీనిలో విశేషం ఏంటంటే ప్రతి శ్లోకం చివర ఒక మకుటం వస్తుంది. శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరా శ్రీరాజ రాజేశ్వరి. ఇది మొత్తం అన్ని శ్లోకాల్లోనూ మకుటం కింద పెట్టారు ఇక్కడ. అంటే ఇది రచించినటువంటి శంకరానందుల వారు శంకర సంప్రదాయానికి సంబంధించినటువంటి మహాత్ముడు అది తెలిసిపోతుంది. రెండవది మంచి శ్రీ విద్యోపాసకుడు, నిరంతర శ్రీచక్రార్చన పరాయణుడు. ఇవన్నీ దీనిలో తెలుస్తున్నాయి. శ్రీచక్రం అంటే ఏదో మంత్రం తీసుకుని చేయడమే కాకుండా ఆ దేవతలు అంటే ఏమిటి, ఆ తత్వం అంటే ఏమిటి, మన శరీరంలో ఏ చక్రాన్ని దేనితో అనుసంధానించాలి, ఇవన్నీ లోతైన అంశాలు.
అవన్నీ తెలిసినటువంటి సిద్ధపురుషుడు ఈ గ్రంథం రచించాడు.